యోగా అంటే ఒక ఎక్సర్సైజ్ మాత్రమే, ఆసనం మాత్రమే కాదు. యోగా అంటే చిత్తవృత్తి నిరోధ, దానికి అష్టాంగ యోగ సూత్ర మార్గం పతంజలి వారు నిర్దేశించారు. దానిలో ఏంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 స్టెప్స్ చెప్పారు. అందులో ఆసనం అనేది మూడో స్టెప్లో వస్తుంది. ఆసనాలు అనేది ఏంటంటే ఫిజికల్ ఒక హెల్త్కి కారణం అవుతుంది డెఫినెట్లీ. బట్ ఫిజికలీ బాడీ ఏంటంటే మన ఆ యొక్క అంటే అలైన్మెంట్ కోసం బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ ఈ 3 అలైన్ అవ్వడానికి యోగా అనండి. యోగా అంటే యూనియన్ అని కూడా అర్థం. ఈ 3 అలైన్ అవ్వాలంటే ఏంటి? మన బాడీ మన కంట్రోల్లో ఉండగలగాలి, మన ప్రాణం అంటే బ్రెత్ మన కంట్రోల్లో ఉండాలి. బ్రెత్ ఒకటే కాదు, ప్రాణం అంటే ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ యు సీక్ ఆర్ దట్ యు రిసీవ్ ఇస్ ప్రాణం అని చెప్పి మన వాళ్ళు క్లాసిఫై చేస్తారు. దీనికి ఏంటి? ఫస్ట్ యమ నియమాలు అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు. అహింస, సత్య, ఆస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య ఇది యమాలు. శౌచ, సంతోష, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన ఇవి నియమాలు. అంటే ఈ నియమాలతో యమాలతో ఉండాలి. అంటే అందుకని చూడండి మన భారతదేశం యొక్క ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కూడా అహింస, సత్యం అని చెప్పి 2 నినాదాలతో మహాత్మా గాంధీ గారు ముందుకు తీసుకెళ్లారు.